హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చల్లగా కూల్గా ఉండే ఒక సమ్మర్ మంచి డ్రింక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ సమ్మర్లో మండే టెండర్లో ఇలా చల్లగా రుచిగా చేసుకొని తాగితే టేస్ట్ ఆరోగ్యానికి కూడా మంచిదండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, ఏది తిన్నా కానీ వేడి చేస్తుందని మనం తినము. నాన్ వెజ్ అయితే చెప్పక్కర్లేదండి. అలాంటప్పుడు మజ్జిగ తీసుకుంటే కూడా చలవ చేస్తుందని అంటారు. కొందరైతే వాటర్ తాగినా కానీ వేడి చేస్తుందని అంటారు. వాటర్ మజ్జిగ కంటే కూడా ఈ షర్బత్ చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ అండి. ఇలా మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకొని తాగేయచ్చండి. చాలా మంచిదండి సమ్మర్లో. మరి టేస్టీగా ఉండే ఈ డ్రింక్ రెసిపీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను దానికి కావాల్సిన పదార్థాలు తీసుకున్నానండి. ఇక్కడ నేను సోంపు 50 గ్రాములు తీసుకున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఏ స్టోర్లో అయినా అవైలబుల్గా దొరుకుతుందండి. ఇలా సోంపుని తీసుకున్నాను, కొంచెం లావుగుండేది. 50 గ్రాములు తీసుకోవాలండి. ఇక్కడ నేను పటిక బెల్లం ఏమో 100 గ్రాములు తీసుకున్నానండి. సగం అది తీసుకుంటే సగం కంటే ఎక్కువ డబుల్ ఇది తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం 4 యాలకులు తీసుకున్నానండి. ఇక్కడ 8 నుంచి 9 దాకా బాదం పలుకులు, క్యాజు ఏమో 5 నుంచి 6 తీసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ బాదం లేకపోతే క్యాజు అయినా వేసుకోవచ్చు, కాజు లేకపోతే బాదం అయినా వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం మాత్రమే, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ముందుగా మనం సోంపును కొంచెం వేడి చేసుకోవాలండి. దీనికి ఫ్రై చేసే అవసరం లేదండి. కొంచెం ఇలా వేడి అయితే చాలు, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంచితే మనం పురుగు పడుతుందని ఇలా కొంచెం లైట్గా వేయించుకోవాలండి. మరి దూరగా అంటే దూరగా కాదు, ఇలా కొంచెం ఇలా పట్టుకొని చూస్తే మనకు వేడి తగిలినట్టు ఉండాలి. ఇప్పుడు దీంట్లో కాజు పలుకులు, బాదం పలుకులు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము ఈ పటిక బెల్లాన్ని మనం ఇలా చిన్న రోల్లో నేను దంచుకుంటున్నానండి. చిన్న ముక్కలుగా దంచుకోవాలి. పెద్ద ముక్కలు ఉంటాయి కాబట్టి మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ పెద్ద ముక్కలు ఉంటాయి కదండి, ఇలా కొంచెం దంచిన తర్వాత వేసుకుంటే పౌడర్ లాగా అయిపోతుందండి. అంత బాగుండదు. ఇలా కొంచెం పలుకులుగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకు తాగేటప్పుడు. ఇలా బాగా దంచుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇలా మొత్తం పటిక బెల్లాన్ని దంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకోవాలి. మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మిక్సీలో వేసుకుంటే మెత్తగా పౌడర్లా అయిపోతుందండి. ఒకవేళ మీకు ఇలా దంచడం ఇష్టం లేకపోతే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లారించిన సోంపు, బాదం పలుకులు, పిస్తా పలుకులు దీంట్లో వేసుకోవాలి. పిస్తా అయినా వేసుకోవచ్చండి, కాజు, మీకు డ్రై ఫ్రూట్స్లో ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. దీంట్లో మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడు చూడండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత యాలకులు కూడా దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకైనా ఒక ప్లేట్లోకైనా తీసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుందండి. ఇలా మొత్తం పొడిని తీసుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనం దంచుకున్న పటిక బెల్లాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం పటిక బెల్లం అని, కంటె చక్కెర అని కూడా అంటామండి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ నేను గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటున్నానండి. ఇలా ఎయిర్ టైట్లో ఉంచడం వల్ల చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు అండి. ఇలా మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత గాజు బౌల్లోకి ఇక్కడ నేను గ్లాస్లో చల్లటి వాటర్ తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కలర్ కోసం వీడియోలో చూపించడానికి కొంచెం కలర్ కూడా ఉంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా తాగేస్తారండి. కొంచెం కలర్ వేస్తున్నాను. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. 1 పించ్ ఆప్షనల్ మాత్రమే అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ అయినా చేయొచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా రెండింటిని కలిపిన తర్వాత ఇప్పుడు మనం గ్లాస్లోకి ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినాలంటే కంట చక్కెరని మనము 150 గ్రాములైనా తీసుకోవచ్చండి, మీకు మీ టేస్ట్ని బట్టి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా కలుస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఇలా సమ్మర్లో చల్లగా తాగితే చాలా మంచిది. ఇలా ఈ షర్బత్ తాగితే అండి ఒంటికైతే చాలా మంచిగా చలువ చేస్తుంది. మజ్జిగ కంటే కూడా చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.